అమెరికాలో జరిగినటువంటి వరుస సంఘటనలు, న్యూయార్క్లో జరిగినటువంటి సంఘటనలు కానీ, నిన్న మరొక రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు కానీ, ఉగ్రవాద సంఘటనలకు సంబంధించి కీలకమైనటువంటి కోణాలు బయటపడుతున్నాయి. ఇందులో ఉగ్రవాద చర్యలే, ఇదేదో ఉన్మాద చర్యలు కాదు. ఇంతవరకు కూడా తుపాకీలు చేతబట్టినటువంటి వాడు, మతి స్థిమితం లేనోడు, భార్యతో గొడవపడ్డాడు, మందు ఎక్కువైనోడు, డ్రగ్స్ అలవాటు పడ్డాడు, ఇట్లాంటి వాళ్ళు ఘాతుకాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మాత్రం ఇది ఉగ్ర చర్యే. ఒకప్పుడు మిలిటరీలో పనిచేసినటువంటి వ్యక్తి అనంటే ఇతను ఆ తర్వాత ఈ వైపుకి మళ్ళాడు అన్నటువంటి విషయం తేలింది. ఇందులో వాస్తవంగా అయితే కనుక కొన్ని లక్షల మంది చచ్చిపోవాలి, కొన్ని వేల మంది చచ్చిపోవాలి. ఎందుకంటే వేలాది మంది అక్కడ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నారు. అక్కడ అందులో ఆయుధాలతో కూడినటువంటి ట్రక్, ఈ పేల్చివేత కుదరలేదు కారణంగా బ్రతికిపోయారు. లేకపోతే అక్కడ ఎక్స్ప్లోజివ్ అయితే అంటే అది పేలిపోతే కనీసం 3-4 వేల మంది చచ్చిపోయేవాళ్ళు, లేదా కనీసం ఒక 500-1000 మంది చచ్చిపోతే మిగతా వాళ్ళందరూ క్షతగాత్రులు అయ్యే అతి పెద్దదైనటువంటి ఒకప్పుడు మనకి భారతదేశంలో జరిగినటువంటి పేలుళ్ళ తరహా సంఘటన అమెరికాలో జరిగి ఉండేది. అయితే వాళ్ళ అదృష్టవశాత్తు 10 మంది ప్రాణాలు, అది దురదృష్టమే, 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు, వాళ్ళు 11 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన న్యూయార్క్ దగ్గర చోటు చేసుకున్నటువంటిది. అయితే ఇక్కడ మరొక విషయం బయటపడింది ఏంటంటే, మరొక ముగ్గురు, ఒక మహిళతో సహా మరొక ముగ్గురు ఒంటి నిండా బాంబులతో ఆత్మాహుతి దాడికి సిద్ధం చేసుకున్నారంట. అంటే అమెరికాలో కూడా సీన్ మారుతోంది క్రమంగా. ఉగ్రవాద యూరప్ సమాజం అయితే భారతదేశం లాంటి దేశాలు ఉగ్రవాద బాధిత దేశంగా ఉంటే నవ్వేసి అదంతా మీరు సరిగ్గా చూడట్లేదు, మీరు హిందువులు ఆ మతం పట్ల ద్వేషంతో అని నాటకాలు ఆడినటువంటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ దేశంలో మరి ఏ మత వేధింపులు ఉన్నాయని చెప్పి వాళ్ళు అరాచకాలకు పాల్పడుతున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మత ఉన్మాదం అన్నటువంటిది మధ్యలో చెప్పేవాడి మీద ఆధారపడి ఉంటుంది. అదే ఇప్పుడు ప్రమాదం అన్నటువంటిది తేలుతోంది.